గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోడీ విజయవాడ టూర్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. రాజధానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞత సభగా ఉండబోతుందన్న మంత్రి నాదెండ్ల. జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ను పదవి నుంచి తొలగించాలి. కేంద్రం ద్రోణాచార్య అవార్డును వెనక్కు తీసుకోవాలన్న ఓయూ విద్యార్థులు. తెలంగాణలోని వర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఓయూలో 3వ రోజు సమ్మె. సంగారెడ్డి జిల్లా కంగ్డిలో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన. సంతలో కొన్న బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రధాని మోడీ టూర్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూములకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సభ ఒక కృతజ్ఞతా వేదికగా ఉండబోతుందని తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ప్రధాని టూర్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సార్, రోడ్డు కాదు సార్, అది మన డ్రైన్ కోసం చేసిన వర్క్ సార్. దిస్ ఫార్మేషన్ రోడ్ ఈస్ నాట్ దేర్ సార్. ఇది సీసీ డ్రైన్ అది కాదమ్మా, అది డ్రైన్ అయినా కూడా పర్లేదు. వాళ్ళ ఒక్కరి మీద ప్రెషర్ పెట్టడం కూడా మనం డిపార్ట్మెంట్ని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్ల పైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరులో జరిగిన సమావేశంలో అధికారులతో సమీక్షించిన మంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. నేను అక్కడ చూసింది అయితే షోకేస్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది వాళ్ళు ఏపీఐఏసీ వాళ్ళు వస్తే కానీ మనకు డోపింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో క్రీడాకారులు తప్పించుకునేందుకు సహకరించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ను పదవి నుంచి తొలగించి ఆయన చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సలికంటి వినోద్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రమేష్కు కేంద్ర ప్రభుత్వం అందజేసిన ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు వెనక్కి తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన నాగపురి రమేష్ స్పోర్ట్స్ను భ్రష్టు పట్టిస్తున్నాడని మండిపడ్డారు. వెంటనే కోచ్ రమేష్ అకౌంటు, ఆయన ఫ్యామిలీ అకౌంట్లు ఫ్రీజ్ చేసి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి స్పోర్ట్స్ ని కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను క్రీడాకారుల ఐక్యత. నాగంటి రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ. గత కొద్ది రోజులుగా మన తెలంగాణ క్రీడల్లో మన నాడా నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వేటు వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించినటువంటి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే డిస్మిస్ చేసి ఆయన స్పోర్ట్స్ లో నుంచి
ఆయన ద్రోణాచార్య అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. ఎందుకంటే ఈయన చేసే అక్రమాలు చాలా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాము. సార్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అనేక రకాలుగా అథ్లెటిక్స్ పిల్లల్ని చాలా విలేజ్ లో ఉన్న పిల్లల్ని కూడా తీసుకుపోయి వాళ్ళకు డోపింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళని హింస పెట్టుకుంటూ వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం మాకు తెలిసినమంటే మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరించాం. సార్ మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయకండి, మేము ముందు రోజుల్లో మేమే మిమ్మల్ని అడ్డుకుంటాం, మేము దాడి చేస్తాం కావచ్చు, మీరు ఇలా డోపింగ్ చేయడం కరెక్ట్ కాదని మేము హెచ్చరించడం జరిగింది. అయినా కూడా సారు అలానే చెప్పకుండా ఆయన ఇష్టమైనట్టుగా వ్యవహరించి ఈరోజు నాటకు దొరకడం జరిగింది. అలా చేయడం వల్ల ఆయన అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ అక్రమాలను బయట పెట్టాం. మేము కూడా ఇప్పుడు బయట పెడతాం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున. అలా చేయకూడదు. స్పోర్ట్స్ ను కాపాడుకునే విధానంలో ముందుండాలి. ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఎన్నో రకాలుగా మనకు మెడల్స్ తెచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి డోపింగ్ లో దొరకడం మాకు స్పోర్ట్స్ లో మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఇలాంటి డోపింగ్లు ఇక్కడ మన స్పోర్ట్స్ లో ఉండొద్దు, చేయకూడదు అని మేము ఎన్నో రకాలుగా చెప్తున్నాం. ఎన్నో రకాలుగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశాం మన స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున. కానీ మీరు ఇలా చేయడం మేము చాలా బాధాకరం. మీరు ప్రభుత్వాన్ని ఎస్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ ద్రోణాచార్య అవార్డును కూడా వెనక్కి తీసుకొని ఆయనపై కఠినమైన చర్య తీసుకొని సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించే విధంగా అనేక రకాలుగా ఈనాడు దక్షిలో కూడా ఆయన ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నాడని మాకు తెలిసింది. ఇలాంటి గురించి కూడా తెలుసుకున్న తర్వాత మేము హెచ్చరించాం, కానీ ఆయన వినలేదు. కాబట్టి ఆయనపై ప్రభుత్వం యాక్షన్ తీసుకొని నేషనల్ వైడ్ గా ఆయనను ద్రోణాచార్య అవార్డు తీసుకొని మిగతా వాటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో బడ్జెట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద వారు చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద భారీగా మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమంది అధికారులు తప్పుడు మాటలను నమ్మకుండా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ మనకు టెంటులు వెంటనే అనుమతించాలి. ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ టెంటులు వెంటనే అనుమతించాలి. డిపార్ట్మెంట్ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నుండి నేను ఆ యూనివర్సిటీ ఓయూ కింద ఉన్నప్పటి నుండి ఉన్నాను. గత 23 సంవత్సరాల నుండి నేను ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కింద. స్టార్ట్ అయిన మొదట్లో బాగానే ఉండేది, కానీ రాను చాలా ఎటువంటి ఆపర్చునిటీస్ లేకుండా, ఏమీ గ్రోత్ లేకుండా, ఫైనాన్షియల్గా ఏమీ హెల్ప్ లేకుండా, చాలని జీతాలతోటి చాలా దుర్భరంగా బతకాల్సి వస్తుంది. ఇన్ని 23 సంవత్సరాలైనా గత ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేస్తారేమో అని లాస్ట్ మినిట్ వరకు చెప్పులు అరిగేదాకా తిరిగాం మేము. సో వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళు మేనిఫెస్టోలో అడగకుండానే పెట్టేసినారు. సో రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. చేస్తారేమో అని ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా కనపడిన ప్రతి మినిస్టరు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజాప్రభుత్వం మాది, మేము ప్రజల కోసమే వచ్చిన. గాయత్రీదేవి నిజాం కాలేజ్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 22 ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను. ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నాను, ఇక్కడే నేను వర్క్ చేస్తున్నాను. హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ అకాడమిక్ కన్సల్టెంట్స్ కోర్తో స్టార్ట్ చేసి ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అనే ఒక డెసిగ్నేషన్తో గత 22 సంవత్సరాలుగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. ఒక పర్మనెంట్ టీచర్కి ఇచ్చే జీతంలో 4 కాంట్రాక్ట్ టీచర్లతో యూనివర్సిటీ నడిపిస్తోంది. మాకు కనీసము ఉమెన్ సీఎల్ కూడా ఇవ్వట్లేదండి. గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఉమెన్ కాదా? మెటర్నిటీ లీవ్ లేదు. రోడ్డు లేబర్కి కూడా 90 డేస్ ఉంటే మెటర్నిటీ లీవ్ లా ప్రకారం ఇవ్వాలి, అది కూడా మాకు లేదు. లాస్ ఆఫ్ పేలో వెళ్తున్నారు. నెల రోజులకే పాపం జీతం కోసం ఉద్యోగానికి వచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మాకు స్కేల్స్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం ఏమీ లేదు.
హైయెస్ట్ క్వాలిఫైడ్ మేము, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి మాకు. మేము ఎంతో మంది స్టూడెంట్స్ ని గైడ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి టీచర్స్ ని. నాక్ అక్రిడేషన్ బి గ్రేడ్ లో ఉన్నటువంటి నిజాం కాలేజీ ఏ గ్రేడ్ కి వచ్చింది. దీంట్లో 95% మా కాంట్రాక్ట్ టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ బట్టి వచ్చింది. ఈ యూనివర్సిటీకి డిగ్రీకి వాల్యూ లేదండి. ఇక్కడ ఇచ్చిన పిహెచ్డీ లేవు మీకు అని మాట్లాడుతున్నారు ఈ రోజు. మరి ఈ డిగ్రీస్ మేము యూనివర్సిటీ నుంచే తీసుకున్నాము, ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే పనిచేస్తున్నాము మేము. అలాగే మాకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వకపోగా సిఎల్స్ కూడా ఇవ్వడం లేదు. నెలకు ఒక్క సిఎల్ కూడా మాకు లేదండి. 12 నెలల్లో మాకు 10 సిఎల్సే ఇస్తూ సిఎల్ ఎక్సీడ్ అయితే జీతం కట్ చేస్తున్నారండి. ఇది చాలా అమానుషమైన చర్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను పర్సనల్ గా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరిచ్చిన ప్రభుత్వ పథకాల్లోకి మాకు వర్తింప చేయడానికి మధ్యలో అధికారులు అడ్డుపడుతున్నారు. అది మీరు గ్రహించాలి. డైరెక్ట్ మాతో మీటింగ్ పెట్టి మా సమస్యలు మీరే సాల్వ్ చేస్తే ఉమెన్ సిఎల్ అనేది ఒక నాన్ ఎకనామిక్. మేము ఆల్ 12 యూనివర్సిటీస్ లో కాంట్రాక్ట్ టీచర్స్ మా ప్రొటెస్ట్ మొదలు పెట్టాము. 19th ఏప్రిల్ నుంచి మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి సిద్ధమయ్యాము. కానీ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే డెమోక్రటిక్ రైట్ ఉంది మాకు ఇక్కడ టెంట్ పెట్టుకోవడానికి. ఇండియన్ కాన్స్టిట్యూషనే మాకు అధికారం ఇస్తుంది మా ప్రొటెస్ట్ చేయడానికి. అయినా కూడా మా వీసీ గారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ టెంట్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంత 42-43 డిగ్రీస్లో మేము 45 years 50 years 55 years టీచర్స్ ఇలా రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేదు. మాకు టెంట్ పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేరని నేను ఈ వేదిక నుంచి అందరికీ అడగాలనుకుంటున్నాను. వేరే యూనివర్సిటీస్లో అందరికీ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మేము కోరుకుంటున్నది ఒకటే, మేము రెగ్యులరైజేషన్ కోరుకుంటున్నాము. అది మేము కొత్త విషయం చెప్పట్టే లేదు. ఇది 12 years 15 years నుంచి మా డిమాండ్ ఒకటే ఉంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు సపోర్టింగ్ గా ఉన్నారు. అయినా కూడా ఎందుకు అది యాక్షన్ లో రావట్లేదని మాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు రేపు జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా కష్ట సుఖాలు విని మాకు ఏదో సొల్యూషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీలో డిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిఈ రఘును రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. విజయనగరంలో ప్రముఖ వ్యక్తులకు నక్సలైట్ పేరుతో బెదిరింపు లేఖలు పంపి డబ్బు దోచుకోవటానికి ప్రయత్నించిన నకిలీ మావోయిస్టు పెందుర్తి కుచ్చర్లపాటి వెంకట బంగారాజును 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పీపుల్స్ వార్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ యాక్షన్ కమిటీ కామ్రేడ్ సాయన్న అలియాస్ బిర్సా పేరుతో బెదిరింపు లేఖలను విజయనగరంలోని 2 ప్రముఖులకు పంపి ఒకరిని 25 లక్షలు మరొకరిని 20 లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సంబంధిత వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని డీఎస్పీ తెలిపారు. అంగట్లో తీసుకున్న హెలికాప్టర్ బొమ్మ ఎగరకపోవడంతో ఒక బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి జిల్లా కంగ్డీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. వారాంతపు సంతలో 300 రూపాయలు పెట్టి గాల్లో ఎగిరే హెలికాప్టర్ను బాలుడు వినయ్ తీసుకున్నాడు. హెలికాప్టర్ గాల్లో ఎగరకపోవడంతో షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళగా రిటర్న్ తీసుకోమని చెప్పాడని, అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి షాపు నిర్వాహకుడిపై వినయ్ ఫిర్యాదు చేశాడు. గాల్లో ఎగిరే హెలికాప్టర్ కావాలి లేదా డబ్బులు రిటర్న్ ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి బాలుడికి నచ్చజెప్పి ఇంటికి పంపారు. బాపట్ల జిల్లా మార్టూరులో జిలెటిన్ స్టిక్స్ నిల్వ కేసులో పోలీసులు 2 అరెస్టు చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉంచిన 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.
దాసం హనుమంతరావు సంబంధీకుల పేరు మీద బల్లికురువ మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ గ్రానైట్ ఫ్యాక్టరీ, నాగరాజపల్లిలో ఉన్న గోదాంలో బాపట్ల డీఎస్పీ మార్టూరు, సంత మాగులూరు, ఇంకొల్లు సిఐలు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన 2300 నిషేధిత ఎలక్ట్రికల్ డిటోనేటర్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఫుల్ లోడ్ ఉన్నటువంటి వెహికల్లో అనాథరైజ్డ్గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు పక్కాగా మేము 19వ తారీఖున ఉదయం మా మార్టూరు సిఐ శేషగిరావు గారు, అలాగే ఇంకొల్లు సిఐ, అలాగే మా సంతమావులూరు సిఐ వెంకట్రావు గారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన నాగరాజపల్లి రోడ్లో ఉన్నటువంటి 135/7, 137/7 సర్వే నంబర్లో ఉన్నటువంటి మిడాల నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి మ్యాగజైను గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు వెరిఫై చేసుకోవటం, ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది, ఇవన్నీ కూడా విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొంది ఉన్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని, అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు. లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్లే వ్యాపారం చేసుకోవాలి. ఒకవేళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆయన లైసెన్స్కి అప్లై చేసుకొని దానికి తగ్గ గోడౌను, దానికి తగ్గటువంటి ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ లైసెన్స్ ఇంకొకళ్ళు అద్దెకి తీసుకోవడం, లీజుకి తీసుకోవడం కానీ అధికారనామాలు కానీ చెల్లవండి. మోర్ ఓవర్ ఇక్కడ విచారిస్తే ఈ హనుమంతరావు గారికి వారికి బ్రదర్కి సంబంధించి చెమకుర్తిలో కూడా ఇంకొక లైసెన్స్ ఉంది. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీ విజయవాడ టూర్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. రాజధానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞత సభగా ఉండబోతుందన్న మంత్రి నాదెండ్ల. జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ను పదవి నుంచి తొలగించాలి. కేంద్రం ద్రోణాచార్య అవార్డును వెనక్కి తీసుకోవాలన్న ఓయూ విద్యార్థులు. తెలంగాణలోని వర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఓయూలో 3వ రోజు సమ్మె. సంగారెడ్డి జిల్లా
కంగ్డీలో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన. సంతలో కొన్న బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.